నేలతల్లి ఓడిలో పసిపాపై ముడుచుకున్న లబ్డబ్ తగ్గుతున్న కొలది లాలనగా ఉంది. నమ్మకమే మోసం చేసి లోయలోకి తోసేసినప్పుడు మళ్ళీ పైకి ఎక్కి నిలబడింది నేనే. ఏదైనా చెట్టు కింద సేద తీరాలనిపించింది. కానీ గుర్తొచ్చింది ఆ చెట్టు నేనే అని. స్వేచ్ఛ, ధైర్యం, వ్యక్తిత్వం, సామాజిక అవగాహన ఉన్న ఈ తరం మహిళా జర్నలిస్ట్, ప్రకృతి ప్రేమికురాలు, కవయిత్రి తన వ్యక్తిత్వం కోల్పోకుండానే ప్రేమను పొందాలనుకుంది. పురుషాధిపత్య సమాజంలో అది చాలా కష్టమైన విషయం. కానీ ప్రేమని నమ్మించడం మాత్రం చాలా సులువు. తెలివి, ధైర్యం ఉన్న స్వేచ్ఛ కూడా నమ్మక ద్రోహానికి బలవ్వడమే బాధాకరం. బహుశా దాన్ని భరించలేకే స్వేచ్ఛ ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకుందేమో. అయినా కానీ తల్లిదండ్రులకు, కూతురుకు, మిత్రులకు ఇంతటి దుఃఖాన్ని మిగిల్చడం అన్యాయం. నేను, నా కూతురు ప్రేమించుకుంటూ బ్రతికిస్తాం అని రాసుకున్న స్వేచ్ఛను ఏ మాయ మింగేసింది? స్వేచ్ఛ గురించి, స్వేచ్ఛ జీవితం గురించి అంతగా తెలియని వాళ్ళంతా ఇప్పుడు ఒక పెళ్ళైన వాడితో సహజీవనం తదితర విషయాలతో స్వేచ్ఛ తప్పొప్పుల బేరీజ్ వేస్తున్నారు. ఈ క్రమంలో కొంతమంది ఆమె వ్యక్తిత్వ హననం చేస్తున్నారు. కానీ ఒక పెళ్ళైన వాడు, భార్యాపిల్లలు ఉండగా విడాకులు తీసుకోకుండా మరో స్త్రీతో సహజీవనం చేయడం ఏమిటి? ఇది కదా ప్రశ్నించాలి. భార్యతో సంబంధాలు సరిగా లేవని ఎలక్షన్స్ అవగానే భార్యకు విడాకులిచ్చి ఆమెను పెళ్లాడుతానని చెప్పి ఆమెను నమ్మించి అవసరం తీరాక మాట తప్పాడు. మరి ఇప్పుడు నమ్మిన వారి తప్పులు మాట్లాడుదామా? నమ్మించిన వాడి గురించి మాట్లాడుదామా? అతను చూపించే ప్రేమను నమ్మి ఈ బంధం పెళ్లి బంధంగా మార్చుకోవాలని అనుకుంది. ఈ రకంగా గుర్తింపు లేని సంబంధంలో ఒత్తిడికి లోనయింది. చివరికి పూర్ణచందర్ తమ ఫ్యామిలీలో 2 పెళ్ళిళ్ళు తప్పు కాదని, విడాకులు ఇవ్వనని, ఇలాగే ఉందామని, తన రాజకీయ ఎదుగుదల కోసం అని ఎన్నో రకాలుగా ఇచ్చిన మాట తప్పుతుంటే ఘర్షణ పడుతూ దాన్నించి బయటకొచ్చి మళ్ళీ తానుగా నిలబడడానికి కౌన్సిలింగ్కు వెళుతూ ఎంతో ఒత్తిడికి లోనైందని ఆమె మిత్రులు కొందరు చెప్పారు. మరి ఆమె చావుకు కారణమెవ్వరు? అతను రాసిన ఒక అబద్ధాల ఉత్తరంతో వాస్తవాలు మారిపోతాయా? ఆమె చేసిన పొరపాటు ఏమిటంటే అలాంటి వాడిని నమ్మడం. ఆ విధమైన దాన్నించి బయటపడకుండా అలాంటి ఒక పురుషుని కారణంగా చైతన్యవంతమైన తన జీవితాన్ని చాలించడం. స్వేచ్ఛ మరణానికి బాధపడుతూ ఆమె గురించిన జ్ఞాపకాలు పంచుకోవడానికి బంధువులు, మిత్రులు కలిసి జూలై 20న సంస్మరణ సభ జరపాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా స్వేచ్ఛ రాసిన కవితా సంపుటి, స్వేచ్ఛపై మిత్రులు రాసిన స్పందనల సంపుటి ఆవిష్కరిస్తారు. మిత్రులు తమ స్పందనలు తెలియచేస్తూ స్వేచ్ఛ తల్లిదండ్రులకు, స్వేచ్ఛ కూతురికి మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరుతున్నాం. సంస్మరణ తేదీ జూలై 20, 2025. స్థలం సుందరయ్య విజ్ఞాన కేంద్రం. పుస్తకావిష్కరణలు, అధ్యక్షత, స్పందనలు, నిర్వహణ బంధువులు, మిత్రులు. మళ్ళొకసారి చూస్తాను. వెళ్ళిపోవాలంటే మనసొప్పని రాత్రిని చూస్తాను. రావడానికి బద్దకిస్తున్న ఉదయాన్ని చూస్తాను. నిశ్శబ్దంగా రంగులద్దుకుంటున్న లేత నీలాకాశాన్ని చూస్తాను. నింగి మౌనాన్ని అంగీకరించి పలుచనైపోయిన మబ్బులని చూస్తాను. సూర్యుడి మీదకి యుద్ధానికి పోతున్నట్టు ఎగురుతున్న పక్షుల గుంపును చూస్తాను. వెన్నెలను, వేకువను కలగలిపిన గాలిని నిలువెల్లా చూస్తాను. కన్నుల మీద అతని ముద్దుల వెచ్చటి స్పర్శను తనివితీరా చూస్తాను. జీవితపు ఆనవాళ్లను ఏ రోజుకా రోజు మళ్ళొకసారి చూస్తుంటాను.